వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సుష్మిత మధు. నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. నేను ఇంతకుముందు చాలా కెరియర్ గైడెన్స్ వీడియోస్ క్రియేట్ చేశాను. ఈ వీడియోలో కెరియర్ గైడెన్స్ కాదు, కానీ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మీరు సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అది మీకు కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడితే మీలో చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే నాకు బెటర్? మన తెలుగు స్టేట్స్లో చాలా సిటీస్లో చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. చాలామంది ఎలా ఆలోచిస్తారు అంటే, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫీజు ఎక్కువ, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నా ఫ్రెండ్ ట్రైనింగ్ చేస్తుంది, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మా ఇంటికి దగ్గరలో ఉంది. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేస్తే జాయిన్ అయితే బెటర్ అని చాలామంది ఆలోచిస్తారు. చాలా ఇట్లాంటి క్వశ్చన్స్ కమెంట్స్లో అడుగుతూనే ఉంటారు. కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియోని క్రియేట్ చేస్తాము. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు అక్కడ వెళ్ళి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి మీరు చూడాలి. అంటే ఇక్కడ ఇది జెన్యూన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటేనా కాదా. కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే, అక్కడ వెళ్తే మీకు ఓన్లీ రిసెప్షనిస్ట్, ఫ్రంట్ ఆఫీస్ డెస్క్ పర్సన్ ఒక్కరే కనిపిస్తుంది. మీకు అక్కడ ట్రైనింగ్ క్లాస్ ఏమి ఉండదు, ట్రైనర్స్ ఎవరు కూడా ఉండరు, స్టూడెంట్స్ కూడా ఎవరు కూడా ఏం కనిపించరు. మీరు ప్రాపర్గా అది థరోగా ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. నేను మీకు కొన్ని పాయింటర్స్ చెప్తాను. ఫస్ట్ పాయింటర్ వచ్చేసి, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జెన్యూనేనా ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. జెన్యూన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు గూగుల్లో ఒకసారి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. మీకు గూగుల్లో గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా, ఆ గూగుల్ మ్యాప్స్లో మీకు పాయింటర్ కనిపిస్తుందా, రెడ్ కలర్లో ఒక పాయింటర్ ఉంటుంది కదా, ఆ పాయింటర్ కనిపిస్తుందా లేదా. ఆ పాయింటర్ కింద గూగుల్ రివ్యూస్ కూడా చాలామంది రాస్తారు. ఆ గూగుల్ రివ్యూస్ కూడా చదివితే మీకు కొంచెం అర్థమైపోతుంది ఇది జెన్యూన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటా లేకపోతే ఈ రోజు ఉంది రేపు మాయమైపోయేట లాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూటా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఇది మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింటర్ వచ్చేసి, అక్కడ ఉన్న ట్రైనర్ ఎట్లాంటి వాళ్ళు. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనర్స్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్సా లేకపోతే వాళ్ళు ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి రేపే వాళ్ళకి జాబ్ వస్తలేదు, జస్ట్ అలాగే వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు, అట్లాంటి ట్రైనర్ ఉన్నారా ఇది కూడా మీరు డెఫినెట్లీ చెక్ చేసుకోవాలి. ట్రైనర్ మంచోలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే, మీరు డెఫినెట్లీ వాళ్ళు డెమో క్లాసెస్ అటెండ్ చేయండి. నాకు తెలుసు చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో డెమో క్లాస్కి ఫీజు తీసుకోరు, డెమో క్లాసెస్ ఎప్పుడైనా ఫ్రీ ఉంటుంది. సో ఆ డెమో క్లాస్ అటెండ్ చేసి ట్రైనర్తోనే ఒకసారి మాట్లాడండి. సార్ మీకు ఎక్కడ ఏ కంపెనీస్లో మీరు జాబ్ చేశారు, మీరు ఎట్లాంటి కంపెనీస్లో మీకు ఎట్లాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకసారి మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్కి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. వాళ్ళ లింక్డ్ఇన్లో వాళ్ళ పేరేంటి అది తెలుసుకోవడానికి ట్రై చేయండి. జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్, వాళ్ళ లింక్డ్ఇన్ ఐడి మీకు చెప్తారు. సపోజ్ కొంచెం తేడాగా ఉన్న ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది లోపల, అరే నా గురించి అన్ని తెలిసిపోతుంది ఇలాగా. కొందరు మొహమాటం పడుతూనే ఉంటారు, ఏదో దాచుతుంటారు. సో అట్లాంటి ట్రైనర్స్కి నేను నమ్మలేను. సెకండ్ థింగ్, ట్రైనర్తోనే మాట్లాడేటప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆ ట్రైనర్ చాలా ఓపికగా చాలా పేషెన్స్తోనే ఆన్సర్ చేస్తున్నారా లేదా అది కూడా చెక్ చేయాలి. కొందరు ట్రైనర్స్ ఎలా ఉంటారు అంటే, నాకు అడగడం ఏంటి, నాకు క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు ఎవరు అని ఇట్లాంటి యాటిట్యూడ్ చూపిస్తారు. సో మీరు ట్రైనర్తోనే మాట్లాడేటప్పుడు ఆ ట్రైనర్ యాటిట్యూడ్తోనే మాట్లాడుతున్నారా లేకపోతే చాలా కూల్గా చాలా డౌన్ టు ఎర్త్ అంటారు, అంటే అంత ప్రౌడ్ లేని వాళ్ళలాగా ఉన్నారా లేదా ఇది కూడా చెక్ చేయాలి. ఎందుకంటే మీరు ట్రైనింగ్లో జాయిన్ అయిన తర్వాత మీరు డౌట్స్ అడిగేటప్పుడు సపోజ్ ట్రైనర్ అంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అంటే మీరు నెక్స్ట్ టైం డౌట్సే అడగరు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరే కొంచెం లాస్ అయిపోతారు. కాబట్టి ఫస్ట్ మీరు ట్రైనర్స్ని కూడా డెఫినెట్లీ చెక్ చేయాలి. థర్డ్ థింగ్ వచ్చేసి కరికులం అంటే మీరు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు, వాళ్ళ టాపిక్స్ ఏమేమి కవర్ చేస్తున్నారు. కొందరు ఎలా చెప్తారు అంటే, మేము మీకు 45 డేస్లోని పెద్ద సబ్జెక్ట్ మొత్తం నేర్పించేస్తామని చెప్తారు. మరి యాక్చువల్లీ కొన్ని మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అదే సబ్జెక్ట్ 3 months 6 months చెప్తారు. 6 monthsలో చెప్పిన ట్రైనింగ్ 45 డేస్ అంటే అప్రాక్సిమేట్లీ 1.5 months లేకపోతే 2 months అని చెప్పొచ్చు. సో ఇంత పెద్ద సబ్జెక్ట్ మీకు 2 monthsలోనే చెప్పేస్తున్నారు. వాళ్ళ కరికులం ఏంటి ఇది కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. కరికులం అంటే ఏంటి తెలుసా? టాపిక్స్.
చాప్టర్స్ ఉంటాయి కదా, సో ఆ చాప్టర్స్ కూడా డెఫినెట్లీ మీరు ఒకసారి కంపేర్ చేయాలి. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కరికులం ఏంటి, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్ని కంపేర్ చేసిన తర్వాతనే మీరు ఒక డిసిషన్ తీసుకోవాలి. 4th వన్ వచ్చేసి డెఫినెట్లీ డిస్టెన్స్ అంటే మీరు డైలీ వెళ్ళి రాగలుగుతారా లేదా, డిస్టెన్స్ అండ్ టైమింగ్ కూడా నేను చెప్తాను. అంటే ఇది ప్రతి ఒక్క పర్సన్ టు పర్సన్ వాళ్ళ కంఫర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డిస్టెన్స్ అండ్ టైం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫీజ్. ఇవి అన్నీ కూడా మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మీరు కంపేర్ చేస్తూ మీరు డిసిషన్ తీసుకోవాలి. కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫీజు ఎక్కువ ఉంటుంది, కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫీజు ఎక్కువ ఉంటుంది కానీ మీ ఇంటికి నుంచి చాలా దగ్గర ఉంటుంది. సో ఇవి అన్నీ మీరు కంపేర్ చేస్తూ డిసిషన్ తీసుకుంటే ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరుతారు. ఫస్ట్ డెఫినెట్లీ మీరు జెన్యూన్నా లేదా ఇది కంపల్సరీ చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు, 10 days తర్వాత ఇంకా మాయమైపోతారు. సో అట్లాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ అన్ని పాయింటర్స్ని ఫాలో చేస్తూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని డిసైడ్ చేసుకోండి. అండ్ కన్క్లూషన్లో ఏం చెప్తాను అంటే, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, ట్రైనర్స్ని మీరు ఫస్ట్ ప్రయారిటీ లాగా పెట్టుకోండి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సేమ్ ట్రైనర్స్ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎక్కువ రోజు ఉండరు. కొన్ని ట్రైనర్స్ అంటే ఇక్కడ 2 months చేస్తారు, ఇక్కడ 2 years చేస్తారు, ఇక్కడ 3 years చేస్తారు. సో మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసేటప్పుడు ట్రైనర్స్ని కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. చాలామంది ఇది కూడా అడుగుతారు, మేడం క్లాస్ రూమ్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందా, ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందా, రికార్డెడ్ వీడియోస్ చేస్తే బాగుంటుందా? నా సజెషన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ చేస్తేనే బెటర్. మీరు డైరెక్ట్ ట్రైనర్ ముందు కూర్చొని వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తూ వాళ్ళతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కస్ చేస్తూ ఎంత నేర్చుకుంటారు, అంత రికార్డెడ్ వీడియోస్లో ఇంకా జూమ్ క్లాస్లో అంత నేర్చుకోలేరు. సో నా సజెషన్ నేను ఆల్వేస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి ఫస్ట్ ప్రయారిటీ లాగా ఇస్తాను. సేమ్ ఇలాగే కరియర్ లేకపోతే ఐటీ కరియర్స్ గురించి ఇంకా వేరే డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంది అంటే ఈ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చెక్ చేయండి. మరి ఇంకొక వీడియోలో ఇంకా కొత్త కరియర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.